హాయ్ అండి. 2 భారీ చిత్రాలు 'కూలీ' అలానే 'వార్ 2' 2 కూడా చాలా ఉత్కంఠమైన రిలీజ్ అయినాయి. అలానే ప్రేక్షకులు కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు 'కూలీ' సినిమా గురించి, 'వార్ 2' గురించి. కానీ వచ్చిన 4 రోజులకే సినిమాలైతే డిసైడర్ అయిపోయింది అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చూసుకుంటే. ఎందుకంటే సినిమాలు చూసుకుంటే అంత అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాలేదు. మీరు చూసుకుంటే గత 8 రోజుల్లో చూసుకుంటే 'కూలీ' వచ్చేసి దాదాపు 230,00,00,000 దాకా వసూలు చేస్తే, 'వార్ 2' ఇంకా దారుణంగా 200,00,00,000 మాత్రమే వసూలు చేసింది. రజనీకాంత్ గారు చాలా బిగ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం చూసాం మనం. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా 1000,00,00,000 కొట్టే సినిమా ఉన్న సత్తా అనేది మాట్లాడారు. 1000,00,00,000 కదా, కనీసం 500,00,00,000 కూడా టచ్ చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ 400,00,00,000 క్రాస్ వేసుకున్నప్పటికీ అది నిజంగానే సన్ పిక్చర్ వాళ్ళు ఏసారో తెలీదు మరి ఆ పోస్టర్ ఎవరేసారనేది. కాకపోతే 400,00,00,000 అయితే వచ్చుండొచ్చు మేబీ. 230,00,00,000 నెట్ అంటే ఆటోమేటిక్‌గా 400,00,00,000 దాకా అయితే ఉండొచ్చు గ్రాస్ అయితే. ఇంకా ఓవరాల్‌గా చూసుకుంటే ఇంకా 'వార్ 2' వచ్చేసి మీకు దాదాపు 200,00,00,000 8 రోజులకి 200,00,00,000 మాత్రమే టచ్ చేసింది. చాలా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఎందుకంటే మీరు చూసుకుంటే సోమవారం నుంచే డౌన్‌ఫాల్ అయితే కనబడేసింది. మీరు చూసుకుంటే ఇంకా కోటిన్నర కోటి రూపాయల షేర్ మాత్రమే వస్తూ వచ్చింది. నిన్న బుధవారం కూడా చూసుకుంటే ₹1,00,00,000 మాత్రమే షేర్ వచ్చింది. అటు పక్క కూలీకి కూడా అంతే. పెద్దగా ఏం కలెక్షన్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఏం కనపడలేదు. ₹1,00,00,000 షేరే కనబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా బాలీవుడ్‌లో మటుకు కొంచెం చూసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. 7,00,00,000, 4,00,00,000, 5,00,00,000 దాకా అయితే పర్ డేకి అయితే నెట్ అయితే వస్తుంది బాలీవుడ్‌లో. కానీ ఇది ఆశాజనకమైనది కాదు. ఈ సినిమా కూడా దాదాపు 1,000,00,00,000 సినిమా అనుకున్నారు. 'వార్ 2' కూడా ఖచ్చితంగా 1,000,00,00,000 కొడుతుందనుకున్నారు. కానీ ఈరోజు చూసుకుంటే 200,00,00,000 నెట్ రావడానికే చాలా కింద మీద పడుతూ ఉంది. ఇంక మహా అయితే ఇంకొక 20,00,00,000, 30,00,00,000 వసూలు చేస్తుందేమో. హిందీలో కొంచెం ఆడుతుంది కాబట్టి, ఈ వీకెండ్ వస్తుంది కాబట్టి మళ్ళీ శుక్ర, శని, ఆదివారాల్లో వచ్చే కలెక్షన్ తోటి ఇంకొక 20,00,00,000 దాకా వసూలు చేసాము అనుకుంటున్నాను. ఓవరాల్‌గా చూసుకుంటే 220,00,00,000 అంటే దాదాపు 100,00,00,000 పైనే 100,00,00,000 పైనే నష్టం చూడబోతుంది యాష్ రాజ్ ఫిల్మ్ వాళ్ళైతే. దాదాపు 350,00,00,000 దాకా దీన్ని అమ్మారంటే తెలుస్తుంది. ఇప్పుడు 250,00,00,000 వసూలు చేస్తే మిగతా 100,00,00,000 లాస్ అయితే కనబడుతుంది. అందులోనూ స్పెషల్‌గా తెలుగులో వచ్చేసి దాదాపు 30,00,00,000 దాకా అయితే లాస్ అయితే కనబడుతుంది నాగవంశీకి. ఇది 80,00,00,000 దాకా కొన్నారనేది తెలుస్తుంది. కూలీ అలానే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు 40,00,00,000, 45,00,00,000 కొన్నారు. ఆల్రెడీ అదైతే టచ్ చేసేసింది కాబట్టి హిట్ టాక్ వచ్చినట్టే కూలీకైతే. దీని ముందు జైలర్ కూడా ఒక 40,00,00,000 దాకా అయితే వసూలు చేసింది ఈ తెలుగులో అయితే. ఓవరాల్‌గా వచ్చేసి ఈ రేస్‌లో వచ్చేసి 2 సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ ముందంజలో వచ్చేసి 'కూలీ' సినిమా అయితే కనబడుతుంది. రజనీకాంత్ సినిమా 'కూలీ' సినిమా అయితే కనబడుతుంది. చూద్దాం, చాలా భారీ అంచనాల మధ్య ఈ 2 సినిమాలు అయితే వచ్చినాయండి. 2 కూడా కొంచెం మంచి టాక్ వచ్చుంటే వేరే లెవెల్ కలెక్షన్‌లు ఇచ్చేవాళ్ళు ప్రేక్షకులు అయితే. కానీ అది అయితే ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. ఆహ్, జస్ట్ ఆ 4 రోజుల పాటు కూడా అదే సండే రోజున కూడా చూసుకుంటే డ్రాప్ అయినాయి కలెక్షన్. చాలా డ్రాప్ అయింది. సండే రోజు చూసుకుంటే మీకు ఆటోమేటిక్ కలెక్షన్ చాలా పెరగాల్సి ఉంటుంది. ఎందుకంటే హాలిడే కాబట్టి. కానీ మీరు చూసుకుంటే పెరగలేదు. మీకు జస్ట్ ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవం రోజున మాత్రమే 2 సినిమాలకి కలెక్షన్‌లు మంచిగా రావడం చూసాం. ఆ తర్వాత నుంచి డౌన్‌ఫాల్ అయితే కనబడింది కలెక్షన్‌లో. ఇదండి, చూద్దాం మరి. ఇంకా ప్రస్తుతానికైతే ఈ 2 సినిమాలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఇంక నెక్స్ట్ రాబోయే సినిమాల పైనే ఉంటుంది. ఇంగా ఏది నెక్స్ట్ 'ఓజీ' వస్తది. అలానే 'అఖండ' గూడా ఉంది. మరి చూద్దాం ఆ సినిమాలు ఎలా ఉంటాయో. 'ఓజీ' పైన అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్‌లు అయితే ఉన్నాయి గదా! అలానే 'మాస్ జాతర' కూడా రాబోతుందంటే మరి అది తెలిసి పోస్ట్‌పోన్ అయిందేమో చూడాలి. ఈ కార్మికుల ఏదైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళ ఇంక్రిమెంట్‌ల గురించి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఈ 2 సినిమాలు గూడా పెద్దగా ఆడిందేది లేదండి. 2 భారీ అంచనాల మీద వచ్చినప్పటికి చాలా డిజాస్టర్‌గా అయితే నిలబడింది. అందులోనూ 'వార్ 2' అయితే మరీ డిజాస్టర్. 'కూలీ' అయితే ఎబోవ్ యావరేజ్‌గా అయితే బయటపడే అవకాశం కనిపిస్తుంది.